జగద్గిరిగుట్టలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో విక్టరీ స్పోర్ట్స్ క్లబ్ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. నిరుద్యోగ ప్రైవేట్ ఉపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ జాబ్ మేళాకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా టీపీయూస్ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కార్తిక్ మరో ముఖ్య అతిథిగా విచ్చేసి నేటి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల బాధ్యతలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ వేదిక ద్వారా ఎంతో మంది అర్హులైన అభ్యర్థులకు పలు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. కార్యక్రమం విజయవంతం కావడంలో టీపీయూస్ మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన చేస్తున్న కృషిని, జాబ్ మేళా నిర్వహణ తీరును పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం నిరుద్యోగుల కెరీర్కు ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి పీఈటీకి ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ స్కూల్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ కట్టాలి అని ప్రతి ఒక్కరికి ప్రతి స్కూల్కి వెళ్ళి మేము త్వరలోనే జూన్ 5వ తారీఖు నుంచి ప్రతి స్కూల్కి వెళ్ళి మా అసోసియేషన్ తరఫు నుంచి మీకు అందరికీ న్యాయం జరిగేందుకు పిఎఫ్ఏఎస్ ఉండాలని కూడా చెప్తాం. ఇది ఒకటే కదా సార్, ఖచ్చితంగా కొంతమందికి కట్టట్లేదంట. మన శ్రీనివాస్ యాక్సిడెంట్ అయింది, మా పీఈటీ వాళ్ళకి 12,500 రూపాయలు ఇచ్చారు. మొన్నే చెక్ రాసిచ్చి ఈరోజు చెక్ డ్రా అయింది. ఎవరు సాయం చేయలేదు. వాళ్ళ స్కూల్లో ఇన్సూరెన్స్ కూడా కట్టలేదంట. మేమే అందరూ డబ్బులు వేసుకొని మా విక్టరీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే కట్టాం సార్. మా శాఖలో కట్టినా పర్లేదు, మాకు పిఎఫ్ఏఎస్ ఉంటే గవర్నమెంట్ ఏదో ఒక రూపాయి వస్తుందని ఆశ. ఖచ్చితంగా చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. మనం అంతా ఒక గ్రూప్ పిల్లలు గుర్తు చేయాలి, మేనేజ్మెంట్ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి, మీ ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా నేను చూసినంత వరకు కొంతమంది పీటీలు ఉన్నారు, నాకు తెలిసి చాలా మంది సీనియర్స్. అసలు మేము స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం ఇక్కడ కుత్బుల్లాపూర్ మండలంలో. చాలా హైలైట్, ఒక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ కంటే బాగా కండక్ట్ చేస్తాం. ఆ ఒక్కసారి తెలుసు సీనియర్లు, ఈసారి చాలా సీనియర్ సార్. మరి అలాగే కిరణ్ కూడా తెలుసు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఈ మండలంలోనే ఆ సార్. అలా కొంతమంది బీటీ సార్లు ఉన్నారు. అట్లా మీరు కూడా మీ భవిష్యత్తులో ఒక మంచి పీఈటీగా మీరు ఎదగాలని ఆశిస్తూ ఈ సదవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.